హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రైతులకు శుభవార్త. వచ్చే 2 రోజుల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వివరాల్లోకి తెలిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, తెలంగాణలో చాలా జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. కొన్ని చోట్ల నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా వరి, మొక్కజొన్న నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పైరును కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పగలు రాత్రి పొలం మధ్య ఉండి నీరు పెడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో నీరు లేక పంటలు వాడుముఖం వేశాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు లేకుంటే పంటలు ఎండిపోతున్నాయని బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రైతులకు శుభవార్త అందించింది. వచ్చే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించింది. అదే ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఇక మరాఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు అంతర్గతంగా కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని తెలిపింది. ఇక దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇక వానతో రాష్ట్ర వాసులు ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన కుమరంభీము, ఆసిమాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే వర్షాల తర్వాత మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 27 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇక శనివారం హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంది. కాస్త ఉష్ణోగ్రత కూడా తగ్గింది.